హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా నైట్ 9 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకో తీయాలనిపించింది. సో ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే తీస్తానమాట. సో ఇంక ఈరోజు డిన్నర్లోకి అయితే ఇంకా ఇప్పుడే చపాతీలు అయితే చేసేసాను. ఇంక ఇక్కడ పిల్లలకైతే పవిత్రక్క సాంబార్ రైస్ పంపించింది. ఇంకా అది ఉంది. ఇంకా నేను మార్నింగ్ శనగపప్పు టమాటా అలాగే కాకరకాయ ఫ్రై చేశాను. అవైతే ఉన్నాయి. ఇంకా వాటితోనైతే తినేస్తాము. సో ఇంకా తిన్న తర్వాత బౌల్ కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇంక ఇక్కడ దోశల కోసం పప్పు నానబెట్టాను. అవి కూడా ఇంకా రుబ్బుకోవాలన్నమాట. ఇంక ఈరోజు కిచెన్ క్లీనింగ్ అలాగే నైట్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. సో ఎంతవరకు వీలైతే అంతవరకు తీస్తాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. లానర్స్ తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇంక ఇప్పుడైతే చపాతీలు అయిపోయాయి కదా. ఇంకా పిల్లలు కూడా హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు కూడా తినడానికి రెడీగా ఉన్నారనమాట. ఇంకా ఫస్ట్ అయితే డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. సో కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో ఇంకా చూసారా, ఈ చపాతీలు అయితే చేసేసాను. ఇంక ఇప్పుడు డిన్నర్ అయితే చేసేస్తాము. చపాతీ ఎక్కడా గుడి చేస్తున్నావా? సో డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ అవి నైట్ తోమిన బౌల్ అన్నీ ఉంటే అవన్నీ కూడా సర్దేసుకున్నాను. ఇంక ఇప్పుడు బౌల్ అన్నీ కూడా క్లీన్ చేయాలి. గ్యాస్ కౌంటర్ అంతా కూడా కొంచెం గ్రైండర్ పని అయిపోయిన తర్వాత ఇవంతా కూడా క్లీన్ చేయాలి. సో ఇంక ఇక్కడ పప్పు పట్టడానికి గ్రైండర్ కూడా పెట్టాను. ఇంక ఇప్పుడు పప్పు అయితే వేయాలన్నమాట. సో ఇంకా కంటిన్యూ చేస్తాను, చూసేయండి. బౌల్ అయితే ఇవి ఉన్నాయి. ఇంకా ఇప్పుడే చపాతి పిండి పట్టాను కదా, ఇంకా ఇది కూడా పక్కకు పెట్టేశాను. నానుతుంది కదా అని చెప్పేసి ఇందులో కొంచెం వాటర్ వేసేసి పక్కన అయితే పెట్టేశాను. సో ఇంకా ఫస్ట్ అయితే పప్పు వేసిన తర్వాత ఇంకా అటు పప్పు అవుతుంది. ఇంక ఇటు బౌల్ క్లీన్ చేసుకుంటాను. సో ఇంకా మ్యూజిక్ పెట్టేసి ఇంకా కంటిన్యూ చేస్తాను, చూసేయండి. అనేసిన సో ఇంక ఇక్కడ పప్పు అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇది తీసేసి బియ్యం వేయాలి. ఇంక ఇక్కడ సగం బూలు కూడా సగం అయిపోయాయి. సగం అయిపోయేసరికి పప్పు అయిపోయింది. పప్పు తీసి మళ్ళీ బియ్యం అయితే వేస్తాను. ఇదంతా కూడా ఫస్ట్ అయితే తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. చూసారా ఎంత మెత్తగా వస్తుందా? దోశలు కూడా అంత సాఫ్ట్ గా వస్తాయి. తీస్తా అంటే దించు దూరం నన్ను కూడా. సో పప్పు అంతా కూడా తీసేసాను. ఇప్పుడైతే రైస్ వేస్తున్నాను. మనం గ్రైండర్ లో వేసేటప్పుడు పప్పు సపరేట్ గా అలాగే రైస్ సపరేట్ గా నానబెట్టుకోవాలి. అలా వేస్తేనే బాగా వస్తుంది అనమాట. చూసారా పప్పు అయితే ఎంత బాగా వచ్చిందో చూసారా, ఇలా వస్తుంది అనమాట. దోశలు కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఇంక ఇప్పుడు రైస్ అయితే వేస్తాను.
సో దోశలు పిండి పట్టేసి గ్రైండర్ కూడా కడిగేసాను. ఇంకేదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. చూసారా, ఇంకా బౌల్ అన్ని కూడా క్లీన్ చేసేసాను. గ్యాస్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఇదంతా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా కడిగేసి ఇంక ఇక్కడ గ్రైండర్ కూడా కడిగేసాను అనమాట. చూసారా, ఇవి కూడా నీట్గా కడిగేసి పక్కన ఏదో పెట్టేశాను. ఇంకా షింక్ అంతా కూడా వాష్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడ తమ్ముళ్ళు అయితే వచ్చారనమాట. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. సో క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. సో ఇంకా అక్కడ తమ్ముళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు. ఇంకా పడుకునే ఫ్రెష్ అప్ అయ్యి పడుకుంటే సరిపోతుంది అనమాట. బబ్బులు రోజు కనబడతాను అని చెప్తలేవారా? ఏమున్నదరా మంచిగా చూసుకోకపోతే? లూడోనా బ్రో? అలా కుదిరింది. ఎడున్నావు? కారు పడదు మంచిగా. టైం 11 అవుతుంది. ఇప్పుడు ఇల్లు చూడు. బట్టలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి నాకు. ఎండేయలేదని చెప్పేసి అవైతే ఎండేసి రావాలి వీళ్ళు ఆట అయిపోయిన తర్వాత. అయిపోయిందా? ఎవరిది ఫస్ట్ ఎవరిది సెకండ్? బబ్లు గారు ఫస్ట్, సెకండ్ ప్రశాంత. ఇంకా సెకండ్ కాలే. అందరికన్నా మొదలు పోయినాయి అన్న 3 ఇంట్లకు. అందరికన్నా మొదలు ప్రశాంత్ ఒక్కడు పడాలి. మా నాయన మోసం చేసింది. నాయన ఫస్ట్ అన్ని చంపేసారు. కానీ నువ్వే ఫస్ట్ విన్నాను. గ్రీన్ ఎవరిది? సందీప్ అన్నది. అయ్యో రెడ్ ఒక్కటి పడతలేదా అసలే? రెడ్ ఎవరు? ప్రశాంత్. చింటూ ఆగమే గమనే గుర్తొస్తాడు. చింటూ దూరంగానే ఉన్నాడు కదా. అందరికంటే ఫస్ట్ అయిపోయినాయి. కథం సెకండ్ ప్రశాంత్, సందీప, చింట. కద్దాం 6 పడితే అన్నట్టే పడ్డది. 5 పడితే సత్యం ముందు. అరే కద్దాం సత్యం ఒకటి. అబ్బా ఎవరిది? చింటూ చచ్చిపోయిందా? అన్నకి ఇప్పుడు 2 పడుతుందా? ఒకటే పడాలి. అయ్యో చింటూ 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 ఓడిపోయినాడు. చింటూ ఫస్ట్ అందరికంటే ఫస్ట్ బబ్లు బట్టలు ఎండేసిద్దాం పారా. పోతారా మీరు? బట్టలు ఎండేసేదాకా రాదండి. మీరు లూడో ఆడేదాకా ఆగలేదా? అయినాడు అటు గేట్ తీస్తే భయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాగా ప్రశాంత్గా వచ్చు. బాయ్. నాకు అసలు గుర్తులేదు ఈ బట్టలు ఉన్నాయే, మర్చిపోయినా. లేకపోతే అప్పుడే సో బట్టలు ఎండేయడం కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 11:20 అవుతుంది. ఇంకా పైన ఉన్న బట్టలన్నీ కూడా ఆల్రెడీ తమ్ముడు కింద తీసి వచ్చాడు. ఇంక మిగతావన్నీ తీసుకొని ఆగరా తీసుకొని వెళ్తున్నాము. తమ్ముడు లైట్ ఆఫ్ చేస్తున్నాడు అనమాట. సో ఇంకా కిందికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా అవైతే
నైట్ సీరం అప్లై చేసుకుని పడుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే ఇదండి. బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వస్తే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇక్కడ బావ అయితే ఆల్రెడీ పడుకున్నాడు అనమాట. కాకపోతే ఇప్పుడు నేను పడుకునే ముందు కడుపులో మంట వస్తుంది, మజ్జిగ చేయమని చెప్పేసి అంటే ఇంక ఇక్కడ మజ్జిగ అయితే తీస్తున్నాను. చూసారా, చాలా లేట్ అయిపోయింది ఈరోజు అయితే. 11:25 అవుతుంది అలా. ఇంకా మజ్జిగ చేసి ఇచ్చేసి బదులు వాటర్ తీసుకుపోయినావా? ఇగో లే, ఇటు సైడ్ పడుకున్నావు. తాగుతావారా నువ్వు మజ్జిగ? ఉప్పు కలుపుతారు లాస్ట్ కొంచెం తాగుతావు. చూడు, ఇంకా సాల్ట్ కావాలి చూడు. బబ్లు ఇగో ఇగోరా. లేరా నాకు స్పూన్ స్పూన్ Hmm.